మురారి అలానే కృష్ణలు ఇద్దరు కూడా గౌతమ్ అలానే నందు పెళ్లి దగ్గరుండి చేస్తారు. ఇక అందరూ ఇంటికి వచ్చిన తర్వాత భవానీ కృష్ణ అలానే మురారి మీద కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఇక మురారి దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నాకు కడుపు కోత మిగిల్చి నా పరువు మొత్తం కూడా పోయేలాగా చేసి మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదూ అనేసి అంటూ ఉండగా ఆ మాటలకు మురారి ఇలా అంటూ ఉంటాడు, పెద్దమ్మ నేను కొడుగ్గా ఓడిపోయాను కానీ అన్నయ్యగా మాత్రం గెలిచాను అని అనేసరికి భవానీకి మరింత కోపం వచ్చేస్తుందన్నమాట. ఇంటి సభ్యులందరితో భవానీ ఇలా చెప్తూ ఉంటుంది, ఈ రోజు మొదలుకొని ఈ క్షణం నుంచి కృష్ణ అలానే మురారితో ఎవ్వరు కూడా మాట్లాడకూడదు అనేసి భవానీ చెప్పగానే ఇక ముకుంద రేవతి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ముకుంద అయితే అసలు మురారితో మాట్లాడకుండా ఉండలేదు కదా, తనైతే మరింత షాక్ అయిపోతుంది. ఇదే మీ ఇద్దరికి నేను వేస్తున్న శిక్ష అనేసి భవానీ మురారి కృష్ణతో అనగానే ఇక వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.